తెలంగాణ, ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏం జరిగినా అది హాట్ టాపిక్గానే మారిపోయింది. తాజాగా ఏపీ ఎన్నికల్లో జగన్ ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. ధరణి పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్ నడిపిన భూమాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు ప్రజల ఆస్తులు ఆక్రమించారని, చివరికి చెరువులు, కొండలు కూడా కబలించాడని ఏపీ మంత్రి సత్యకుమార్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమిషన్లే అంటూ కేటీఆర్పై సెటైర్స్ వేశారు. గతంలో బీఆర్ఎస్ నేతల అవినీతి ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు 4 ఏళ్ల క్రితం సత్యకుమార్ని ఎక్స్లో బ్లాక్ చేశారని, ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియమిత్రులు జగన్, కేతిరెడ్డిని ఓడించాయని కేటీఆర్కు గట్టిగానే చురకలంటించారు. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికెట్స్ ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. దీంతో ఏపీ మంత్రి సత్యకుమార్ సెటైర్స్ మాటల దాడి తట్టుకోలేక ఆయన్ని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయడం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా నిలిచింది.